పాపం లగిచెర్ల రైతుల పరిస్థితి ఏంటి అంటే ఒక రెండు ప్రధాన పార్టీల మధ్యలో కొట్లాట పెట్టుకొని ఇప్పుడు అక్కడ జరుగుతున్న ప్రధాన సంఘటనను పక్కతో పట్టిస్తున్నటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆ రైతుల పక్షాన ఆలోచించాల్సిన అవసరం ఉంది. లగిచెర్ల వికారాబాద్ జిల్లా, అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు సురేష్ పట్నం నరేందర్ రెడ్డి అదేవిధంగా వాళ్ళని ప్రొవోక్ చేసి రైతులను అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో వాళ్ళకు రైతులకు ల్యాండ్ పోవడం అనేదే ఒక బాధాకరం. ఎందుకంటే ఈ రేవంత్ సర్కార్ వచ్చేసి అక్కడ ల్యాండ్ అక్వైర్ చేయాలంటే ఖచ్చితంగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఉంటాయి. ఒక గెజిట్ పబ్లికేషన్ ఇవ్వాలి, ల్యాండ్ అక్విజిషన్ ప్రొసీడింగ్ తీసుకోవాలి, రైతుల కాన్సెంట్ తీసుకున్న తర్వాతనే అక్కడ ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. ఏకంగా డైరెక్ట్ వెళ్ళిపోయి నాకు ల్యాండ్ మొత్తం ఇది అక్వైర్ చేస్తున్నాం, ఇక్కడ ఇండస్ట్రీ వస్తాం, మీకు బ్రతుకులు మారుతాయి, అవి ఇవి వాళ్ళ బ్రతుకులు ఎవరు అడిగినారు? అది పంటలు పండే నేల కదా, దాన్ని ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఇవాళ ఉన్న పరిస్థితులలో ఏం జరుగుతుంది? ఇవాళ అక్కడ రైతులు వాళ్ళ ఇళ్ళలో పోవాలంటే భయపడుతున్నారు, ఏ పోలీసు వచ్చి ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అని చెప్పి. ఇలాంటి దారుణాలను ఎందుకు అసలు ఈ రాష్ట్రంకి ఏం పాపం చేసుకున్నారు? ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాడు అక్కడ రాజకీయం చేస్తాడు. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రైతు కన్నా ఏదైనా మేలు చేసిండ్రా? ప్రజల సొమ్మే కదా వాళ్ళు ఇచ్చేది. కానీ ప్రజలు మద్దతు ధర అడిగినందుకు, గిట్టుబాటు ధర అడిగినందుకు ఎన్ని ఖమ్మంలో, వర్ధనపేటలో, ఇంకా అనేక ప్రాంతాలలో అంటే సుమారు ఒక ప్రతి నియోజకవర్గంలో అరెస్టులు జరిగినాయి. మరి దాని గురించి ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆయన అధికారం ఉన్నప్పుడు ఒకటి, ఇప్పుడు అధికారం కోల్పోతే ఒకట. అంటే ఈ సాయి సంసార్ అయితే ఏమవుతుందో అన్నట్టుగా కేటీఆర్ బహిరంగ సభలు పెట్టి ఏదో మేము పొడిచినామని చెప్పి మాట్లాడుకోవడం. ఆ ప్రభుత్వంలో మోసం జరిగింది, రైతుకు మోసం జరిగింది, అందుకే గద్దె దింపిండ్రు. కానీ ఈ ప్రభుత్వంలో కూడా ఇట్లా కొంచెం దురాక్రమంగా భూమిని ఆక్రమించుకోవడం అనేది చాలా ఘోరం. కానీ లగిచెర్లలో రైతుకు ఒకవేళ కన్నీటి పెడితే ఈ ప్రభుత్వం కూడా కూలిపోయే ప్రమాదం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే రేవంత్ రెడ్డి దాని ఇష్టం ఉన్నట్టు ఆయన పరిపాలన చేస్తా అంటే ప్రజలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ఎవరం కూడా ప్రజల పక్షానే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ లగిచెర్ల రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజానికాంది. అదేవిధంగా గౌరవ న్యాయమూర్తులు వారిపైన ఖచ్చితంగా సుమోటోగా తీసుకొని ఈ ప్రభుత్వం పైన నోటీసులు ఇష్యూ చేసి ఖచ్చితంగా వివరణ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. నేను మీ అల్లం నాగరాజ్ అడ్వకేట్, వరంగల్ తూర్పు నియోజకవర్గం.